ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మనకి ఎంతో పవిత్రమైనటువంటి మహాశివరాత్రి పండుగ అయితే త్వరలో అయితే రాబోతుందండి. అంటే 2026 సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీ అనగా ఆదివారం రోజునండి. మీ అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన రోజున శివుడికి పూజ ఎలా చేసుకోవాలి, ఉపవాసం జాగరణ ఎలా ఉండాలి, ఇంకా ఈ రోజున శివయ్యకు అభిషేకం ఎలా చేసుకోవాలి, ఇంకా ముఖ్యంగా శివరాత్రి రోజు పాటించవలసిన నియమాలు ఏంటి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాండి. ఇంకా ఇంట్లో శివలింగం ఉన్నవారైనా సరే లేనివారైనా సరే పూజ అభిషేకాలు ఎలా నిర్వహించుకోవాలి, అఖండ దీపం పెట్టుకోవాలా వద్దా అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. శివరాత్రి అనగానే ముఖ్యంగా చేయవలసింది నదీ స్నానం, పూజ, అభిషేకం, ఉపవాసం, జాగరణ అండి. ఈ 5 కూడా ఖచ్చితంగా పాటించవలసిన నియమాలండి. ఆ పరమేశ్వరుడు లింగోద్భవ రూపంలో ఉద్భవించిన రోజే మహాశివరాత్రి పర్వదినం అండి. మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి రోజున ఆ పరమేశ్వరుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు కాబట్టి ఈ రోజున మనము మహాశివరాత్రి పర్వదినాన్ని అయితే జరుపుకుంటాము. శివరాత్రి రోజు మనం చేసిన పూజ సంవత్సరం అంతా కూడా శివారాధన చేసిన ఫలితాన్ని అయితే ఇస్తుందండి. మహాశివరాత్రి రోజు పరమేశ్వరుని ముఖ్యంగా బిల్వపత్రాలతో అయితే పూజించాలి. కాబట్టి శివరాత్రికి ముందు రోజే పూజకు కావలసిన పూలు, బిల్వపత్రాలు, పండ్లు, మీరు ఇంకా స్వామివారికి ఏమేమి సమర్పించాలనుకుంటున్నామో అవన్నీ అయితే ముందుగానే సిద్ధం చేసి అయితే పెట్టుకోండి. ఇంకా శివరాత్రి రోజు తెల్లవారుజామున నిద్రలేచి అవకాశం ఉన్నవారు నదీ స్నానం అయితే చేయండి. అవకాశం లేనివారు ఇంట్లోనే తలస్నానం అనేది ఆచరించి ఇంటిని, పూజా గదిని అంతటిని శుభ్రత చేసుకోవాలండి. మీకు సపరేట్గా పీఠం ఏర్పాటు చేసైనా ఈ పూజ చేసుకోవచ్చండి. లేదా మీరు పూజా మందిరంలోనే పూజ, అభిషేకాలు అవి చేసుకోవడానికి మీకు ప్లేస్ ఎక్కువగా ఉంటే పూజా మందిరంలో అయినా ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. నేను ఇక్కడైతే సపరేట్గా పీఠం ఏర్పాటు చేసి అయితే చేసుకుంటున్నాను. మనం ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ పీఠం అయితే ఏర్పాటు చేసుకొని పీట పైన ఒక క్లాత్ అనేది వేసుకొని వాటిపైన 3 గుప్పెలు బియ్యం వేసుకొని వాటిపైన పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకొని స్వామివారి చిత్రపటం అయితే పెట్టుకోవాలండి. మీ దగ్గర పార్వతీదేవి, పరమశివుడి ఇద్దరు కలిపిన ఫోటో ఉన్నా పెట్టుకోవచ్చండి. లేదా ఫ్యామిలీ ఫోటో ఉన్నా అదైనా పెట్టుకోవచ్చండి. అంటే వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి అందరు కలిసి ఉన్న ఫోటో అయినా పెట్టుకోవచ్చు. ఇంకా స్వామివారిని సాధ్యమైనంత వరకు తెల్లని పుష్పాలతో అలంకరణ అయితే చేయండి. లేకపోతే మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతో చక్కగా స్వామివారికి అలంకరణ అయితే చేసుకోండి. మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతికి పూజ అయితే చేయాలండి. గణపతికి పంచోపచార పూజ అయితే చేసుకోవాలి. అంటే ధూపం, దీపం, నైవేద్యము, కర్పూర హారతి ఇవన్నీ అయితే సమర్పించి పంచోపచార పూజ చేయాలండి. తర్వాత పరమశివునికి పూజ అనేది చేయాలి. చాలామంది శివరాత్రి రోజున అఖండ దీపం అనేది పెట్టుకుంటారండి. ఈ అఖండ దీపానికి ఏంటంటే 2 ప్రమిదలు అయితే తెచ్చుకొని వాటికి చక్కగా మనం పసుపు, కుంకుమలతో అలంకరణ చేసుకొని ఈ అఖండ దీపం అనేది వెలిగించుకోవాలండి. ఈ దీపం అనేది నైట్ అంతా కూడా వెలుగుతూ ఉండేలాగా చూసుకోవాలి. కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరండి. మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకొని ఈ పూజ అయితే నిర్వహించుకోవచ్చు. లేదు అనుకునే వాళ్ళు అఖండ దీపం లేకపోయినా కానీ పూజ అయితే చేసుకోవచ్చండి. ఇంకా ఈ రోజున కొంతమంది ఏంటంటే నారికెల దీపం వెలిగించవచ్చు, రుద్రాక్ష దీపం వెలిగించవచ్చు. లేదా ఇవేమి కుదరదు అనుకునే వాళ్ళు నార్మల్గా దీపారాధన చేసుకున్న స్వామివారికి పూజ, అభిషేకాలు అయితే నిర్వహించుకోవచ్చండి. నేను ఇక్కడ నారికెల దీపం అయితే వెలిగించుకుంటున్నాను. ఈ దీపం ఎలా వెలిగించుకోవాలి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా మన స్వామివారికి అన్నిటినీ చక్కగా సిద్ధమైతే పెట్టుకోవాలండి. అంటే అఖండ దీపం, నారికెల దీపము, గణపతిని అన్నిటినీ ఈ గణపతిని మనం పసుపుతో చేసైనా పెట్టుకోవచ్చండి. లేదా విగ్రహం అయినా పెట్టుకోవచ్చండి. ఇలా అన్నిటినీ సిద్ధం చేసి పెట్టుకున్న తర్వాత దీపారాధన చేసుకొని అఖండ దీపం వెలిగించుకొని మన పూజ అనేది ప్రారంభించాలండి. మీ దగ్గర శివలింగం ఉంటే శివరాత్రి రోజున పరమశివునికి అభిషేకం అయితే చేసుకోండి. అభిషేకం ఎలా చేసుకోవాలంటే ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే ఉందండి. అది కూడా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంది చూడండి. ఇంట్లో శివలింగం లేదా అభిషేకం చేసే అవకాశం లేదు అనుకునేవారు ఏంటంటే మీరు ఏ ద్రవ్యాలతో అభిషేకం చేయాలనుకుంటున్నారో ఆ పరమశివునికి
ఆ ద్రవ్యాలన్నిటినీ మనం సిద్ధం చేసుకొని మనం దేవాలయాలకు వెళ్ళి ఆ రోజైనా మనం దేవాలయాల్లోనే అభిషేకం చేసుకోవచ్చండి. ఒకవేళ రద్దీ ఎక్కువ ఉండడం వల్ల అది కూడా కుదరదు అనుకునే వాళ్ళు మన గుళ్ళో పూజారికైనా మన అభిషేక ద్రవ్యాలు ఇస్తే వాళ్ళైనా ఆ పరమశివునికి అభిషేకం చేస్తారండి. అలా చేసినా కానీ మనం చేసిన ఫలితం అయితే వస్తుందండి. ఒకవేళ మీకు అది కూడా కుదరదు అనుకుంటే ఇంట్లో శివలింగం ఉంటే మీరే స్వామివారికి చక్కగా పంచామృతాలతో అభిషేకం చేసుకోండి. లేదా మీరు ఏ ద్రవ్యాలతో అభిషేకం చేయాలనుకుంటున్నారో వాటితోనే అభిషేకం చేయండి. ఒకవేళ మాకు అది కూడా మా దగ్గర శివలింగం లేదండి, కానీ మేము అభిషేకం చేసుకోవాలి అనుకుంటున్నాము అనుకుంటే అన్నంతో శివలింగాన్ని చేసుకొని మన అభిషేకం అయితే చేసుకోవచ్చండి. ఒకవేళ లేదా మీ దగ్గర పుట్టమన్ను ఉంటే ఆ పుట్టమన్నుతోనే శివలింగం అయితే చేసుకొని అభిషేకం అనేది చేసుకోవచ్చు. మనం వాటిపైన డైరెక్ట్ అభిషేకం అనేది చేసుకోవచ్చు. లేదా అభిషేక ద్రవ్యాలను స్వామివారికి చూపిస్తా ఒక గిన్నెలైనా అభిషేక ద్రవ్యాలైనా వేసుకోవచ్చండి. తర్వాత ఆ అభిషేకం చేసిన వాటిని మన ఇంట్లో వాళ్ళందరూ ప్రసాదంగా అయితే స్వీకరించాలి. మీకు అందుబాటులో ఉన్న వాటితోనే మనస్ఫూర్తిగా స్వామివారికి సమర్పించండి. కనీసం నీరు అయినా సమర్పించిన సంతోషపడతారు ఆ స్వామివారు. మహాశివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ, మహేశ్వరి దర్శనము, అభిషేకాలు, బిల్వార్చన వల్ల అజ్ఞానము తొలగి అంటే చీకటి తెరలు తొలగిపోయి జ్ఞాన వెలుగు అనేది ప్రసరిస్తుందండి. కాబట్టి పూజ తర్వాత ఉపవాసము, జాగరణ అయితే చేయాలనుకున్న వారు, ఉపవాసం చేసేవారు పాలు పండ్లు వంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు అండి. అలాగే జాగరణ చేసేవారు పగటిపూట కూడా నిద్రించకూడదండి. ఒకవేళ ఆ రోజంతా అంటే పగలు రాత్రి జాగరణ చేయలేము అనుకునేవారు రాత్రి లింగోద్భవ సమయం వరకు అంటే 12 గంటల వరకైనా జాగరణ చేసి శివ పూజ అయితే చేసుకోవచ్చండి. మనం ఉదయం నార్మల్గా శివరాత్రి రోజున పూజ అయితే నిర్వహించుకొని మన ఉపవాస దీక్ష, జాగరణ మనం పాటించి మళ్ళా సాయంత్రం వేళల్లో స్వామివారికి 4 జాముల్లో పూజ అనేది చేసుకుంటారండి. ప్రదోషకాలం నుండి 4 జాముల్లో పూజ అయితే చేసుకొని అభిషేక కార్యక్రమాలు నిర్వహించుకొని రాత్రంతా జాగరణ చేసి తర్వాత మరుసటి రోజు అంటే 16వ తేదీన ఉదయం కూడా పూజ చేసుకొని ఉపవాస విరమణ చేస్తారండి. కొంతమంది ఏమో అంతసేపు ఉండలేము అనుకునే వాళ్ళు మనం సాయంత్రం దాకా అంటే లింగోద్భవ సమయం వరకైనా ఉపవాసం ఉండి స్వామివారికి పూజ, అభిషేకాలు నిర్వహించుకున్న తర్వాత ఉపవాస విరమణ చేయొచ్చండి. జాగరణ కూడా మనం ఉండలేము రాత్రంతా అనుకునే వాళ్ళు లింగోద్భవ సమయం వరకైనా మేలుకొని ఉండి స్వామివారికి పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహిస్తే చాలా మంచిదండి. ఒకవేళ మీకు ఉదయం పూజ చేసుకోవడం కుదరలేదు అనుకునే వాళ్ళు సాయంత్రం వేళలైనా పూజ చేసుకోవచ్చు. కనీసం స్వామివారి లింగోద్భవ సమయమైనా రాత్రి 12 గంటలకైనా ఆ స్వామివారికి పూజ చేసుకోండి. చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. ఆ పరమశివునికి పూజ చేసుకుంటే ఇంకా ఈ రోజున స్వామివారి పంచాక్షరి మంత్రమైన ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు జపిస్తూ ఉండండి. మీరు ఏమి చేయలేము అనుకున్నా అంటే ఉపవాసం ఉండలేము, జాగరణ చేయలేము, పూజ చేయడానికి కుదరదు అనుకునే వాళ్ళు కూడా ఈ మంత్రం ఒక్కటి పఠించిన చాలండి. రోజంతా మనకి ఆ స్వామివారి సంపూర్ణ అనుగ్రహం అనేది మనందరి మీద ఉంటుంది. మహాశివరాత్రి రోజున బిల్వార్చన చేయడం వల్ల సకల పాపాలు తొలగి అష్టైశ్వర్యాలు ప్రార్థిస్తాయండి. కానీ మీకు బిల్వపత్రాలు దొరికితే బిల్వపత్రాలు స్వామివారికి పూజ చేసుకోండి. కనీసం ఒక్క బిల్వపత్రమైన పూజలు అయితే ఉండేలా చూసుకోండి. ఇంకా ప్రతి ఒక్కరూ కూడా శివరాత్రి రోజున ఇంకా ఈరోజు నాన్ వెజ్ అనేది తినకూడదండి. ఇంకా బ్రహ్మచర్యం అనేది పాటించాలి. నేలపైన పడుకోవాలి. ఇంకా ఉపవాసం, జాగరణ ఇవన్నీ చేసేవాళ్ళు ఖచ్చితంగా పగలనేది నిద్రపోకూడదండి, నేలపైన పడుకోవాలి. మహాశివరాత్రి రోజు ఇవన్నీ కూడా పాటించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుందండి. ఈ విధంగా మహాశివరాత్రి రోజున మనకి ఉన్నంతలోనే పూజంతా అయిపోయిన తర్వాత చివరికి స్వామివారికి నైవేద్యం సమర్పించి కర్పూర హారతి అనేది ఇవ్వాలండి. ఈ విధంగా మన శివరాత్రి రోజున ఉదయం సాయంత్రం వేళల్లో పూజ చేసుకోవాలి. లింగోద్భవ సమయంలో పూజ చేసుకోవాలండి. ఇంకా శివరాత్రి రోజున 4 జాముల్లో పూజ అయితే చేసుకుంటారు. ఆ సమయంలోకైనా పూజ చేసుకోండి. మీకు ఈ సమయం ఏది కుదరినప్పుడు కనీసం లింగోద్భవ సమయం రాత్రి 12 గంటలకైనా ఈ పూజ, అభిషేకాలు అయితే నిర్వహించుకోండి.
మనకి ఉన్నంతలోనే ఆ పరమశివునికి పూజ చేసుకుంటే శివయ్య అనుగ్రహం అయితే పొందవచ్చండి. మీకు ఇంకా ఏమన్నా ఈ శివరాత్రికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలుంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఈ విధంగానే పూజ చేసుకోవాలని ఏం లేదండి. మీరు ఎలా చేయాలనుకుంటున్నారో మనస్ఫూర్తిగా ఆ స్వామివారికి ఆ విధంగా అయితే పూజ చేసుకోండి. ఓకే అండి. మీకేమైనా సందేహాలుంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.